నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ గడ్డినారం డివిజన్ నిరసన. శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా కోదండరాం కవిత నివాళులు. ఓయూ హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై విద్యార్థుల ఆందోళన. భూపాలపల్లి 11వ వార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఎల్లారెడ్డిలో బస్సు ప్రయాణికులకు ఎదురైన చిరుత, స్థానికుల్లో భయాందోళన. మలక్పేట్ దిల్సుఖ్నగర్ రోడ్డుపై టిప్పర్ బీభత్సం, బ్రేక్ ఫెయిల్ తో వరుస ఢీకొట్లు. టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం, ప్రజలపై భారం మోపొద్దు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలు, హిందూ సమాజంపై చేసిన అవమానకర వ్యాఖ్యలు, వ్యంగ్య భాష హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉండడం ఖండనీయమైంది. ఈ హిందూ ద్వేషపూరిత ధోరణికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు పిలుపుని మేరకు ఈ రోజు ఉదయం గడ్డినారం డివిజన్ కమలానగర్ చౌరస్తా వద్ద బీజేపీ గడ్డినారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డినారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ తీవ్రంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలను సరనగర్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకుని సరనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. హిందూ ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు, హిందూ సమాజాన్ని చేసే చర్చలపై బీజేపీగా ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి, మురళి, చిలకూరి మధుసూదన్ రెడ్డి, బాబు చౌదరి, రాజు, సిరిరెడ్డి, అమంచి శ్రీనివాస్, సిద్ధు, వంశీ యాదవ్, టింకు మరియు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. ఏ దేశంలో ఉన్నాం మనం? హిందువులు అత్యధికంగా ఉన్న సంఖ్యలో ఉన్న దేశంలో ఉన్నామా, మనం పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశంలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి హిందువులలా మేలుకోండి, బయటికి రండి, ఖండించండి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ జై శ్రీరామ్. నిన్నటి రోజున మన తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా, రేవంత్ రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా. రేవంత్ ఖాన్గా నిన్నటి రోజున ఆయన వారి యొక్క ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, హిందూ ఆచారాలని, వ్యవహారాలని కించపరుస్తూ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సభ్య సమాజం, హిందూ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క ఎంఐఎం తొత్తులుగా మారి ఓటు బ్యాంకు రాజకీయాలకి ఆశపడి విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో. మొన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్న మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. హిందువులందరూ కూడా ఆ యొక్క వారిని గెలిపించినాక ఈ పొగరు నెత్తికెక్కి నిన్నటి రోజున ఆయన ఏం వ్యాఖ్యలు చేసి హిందువులపైన, హిందూ దేవులపైన, మనకంట పెళ్లిగానులకు ఒక దేవుడు ఉంటాడంట హనుమంతుడు, ఇద్దరు పెళ్ళాలుంటే ఇంకో దేవుడు అంట, మందు తాగడానికి ఇంకో దేవుడు అంట. ఒక్కసారి హిందూ సమాజం మేలుకోవాలి. దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు సిగ్గుపడుతున్నారు ప్రజలు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి హిందువులకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఇట్లనే రోడ్ల పైనకు వచ్చి మీ యొక్క అంటూ తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. హిందూ సమాజం మేలుకోవాలి. దయచేసి ఇప్పటికి కూడా మేలుకోకపోతే రేపొద్దున మన హిందూ సమాజమే అంతరించిపోయే ప్రమాదంలోకి మనం వెళ్తున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి గాఢ నిద్ర నుంచి మనం లేచి రోడ్లపైకి వచ్చి ఇట్లాంటి వ్యాఖ్యలను మనం ఖండించలేదు అనుకో, హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్గా మారి సంఘటితంగా మారి ఓటు బ్యాంక్గా మారిన రోజే మనకు హిందువులకు రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. ఇట్లాంటి విధవలు ఎవరైతే ఉన్నారో విధవాన్ని సంబోధిస్తున్నా కాంగ్రెస్
సీఎంని మళ్ళా ఒక్కసారి చెప్పుతో కొట్టే పరిస్థితికి వస్తుంది హిందూ సమాజం అందరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మళ్ళొక్కసారి హిందువులని, హిందూ దేవులని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు ఏమైనా చేస్తే ఒకసారి పునరాలోచించుకోవాలి మళ్ళొకసారి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని ఆయన విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి సేవలను స్మరించుకునే కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి ఎమ్మెల్సీ కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితం అర్పించిన శ్రీకాంతాచారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరై నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి, తెలంగాణ జనసమితి తరఫు నుంచి నివాళులర్పిస్తున్నా. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక దాడికి దిగిన నేపథ్యంలో హంగర్ స్ట్రైక్ వెళ్తున్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళిండ్రు. ఇటువైపు యూనివర్సిటీలో ఆ తెలంగాణ రాష్ట్ర కోసం ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థుల పైన విపరీతమైన లాఠీ చార్జ్. ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీను ఆహుతైండు. ఇక్కడనే ఎల్బీనగర్ చౌరస్తాలో ఆహుతై వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురవుతుంటాం. అటువంటిది శ్రీకాంతాచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం తప్ప ఇంకొక నినాదం ఇవ్వలేదు. ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు, ఒక మార్గనిర్దేశకుడు అయిండు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన ఒక చోదక శక్తిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి నిజానికి ప్రాణాలు పోవాలని వరం కోరుకోలేదు. కానీ చాలా మంది తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చి ఈ రాష్ట్ర సాధనలో అమరులైపోయినరు. వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇప్పటికీ సహాయం అందుతున్నది, కానీ ఇంకా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి. రెండవది, ప్రభుత్వము మిగిలిన ఉన్న వాళ్ళకు కూడా పింఛను ఇవ్వాలి. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా మంది త్యాగాలు చేయటం వల్లనే రాష్ట్రం సాధ్యమైంది. ఆ త్యాగాలు చేసిన ఉద్యమకారులందరికీ ఒక గుర్తింపు అనేది ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇంత పోరాటం చేసినందుకు మా సమాజం గుర్తుపెట్టుకున్నది అనేది ఒక సంతృప్తిని ఇస్తుంది. ఆ గుర్తింపునివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము ప్లాట్ కానీ ఇతర ఆర్థిక సహాయం కానీ అందించాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను, వాళ్లకు సహాయాన్ని అందించేటువంటి చర్యలను మొదలుపెట్టాలని నేను కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వేయాలి. అది తక్షణం చేయవలసిన పని. ఆ సంక్షేమ బోర్డును నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ అంటేనే అనేక మంది త్యాగాలు, అనేక మంది బలిదానాలు. వాటి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఎట్లొచ్చిందని ఎవరన్నా అడిగితే అది పిల్లల బలిదానాలు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అటువంటి రాష్ట్రం ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ఆ ఆకాంక్షల సాధన కోసం తప్పకుండా నిలబడతాం. దానికోసం ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా శ్రీకాంతాచారి మీద మేము అందరం కూడా నిబద్ధతతో, ఆయన ఆశయాలపై నిబద్ధతతో కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్ గా ఉద్యమానికి పురిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క
ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది, ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్తూపాన్ని నిర్మించింది, కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చిండ్రు, మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిండ్రు. కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైంది అంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే, కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం, పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి, మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. హాస్టల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ స్పందన లేకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు మరోసారి ఉధృతమయ్యాయి. హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేవంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేపట్టారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని పలుమార్లు చెప్పినా నిర్వాహకులు తీరు మారకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రారంభించారు. వైశాలపల్లి, పెద్దకుంట్లపల్లి ప్రాంతాల్లో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని పంపిణీ కేంద్రాలకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు రైతులకు అందుతాయని చెప్పారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో చిరుత ప్రదర్శన కలకలం రేపింది. ఎల్లారెడ్డి మండలంలోని కొట్టాల గ్రామ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులకు ఓ చిరుత కంటపడింది. అడవి ప్రాంతం సమీపంలో కనిపించిన ఈ చిరుతను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామ శివార్లో ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికుల కంట చిరుత పడింది. అకస్మాత్తుగా రోడ్డు పక్కన తిరుగుతున్న చిరుతను చూసి ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామం సమీపంలో చిరుత సంచారం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి శాఖ అధికారులు ప్రాంతంలో మానిటరింగ్ పెంచాలని కోరుతున్నారు.
హైదరాబాద్ మలక్పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దిల్షునగర్ ప్రధాన రహదారిపై ఒక టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. తిరుమల హిల్స్ నుంచి మలక్పేట్ వైపు వస్తున్న టిప్పర్ ఆకస్మికంగా బ్రేక్ ఫెయిల్ అవడంతో నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టి తర్వాత ఓ లారీని మరియు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి ఫరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మలక్పేట్ నుంచి దిల్షునగర్ చాదర్ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ మలక్పేట్ లో దిల్షునగర్ ప్రధాన రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల హిల్స్ నుంచి వస్తున్న ఓ టిప్పర్ వాహనం బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి ముందుగా డివైడర్ ఢీకొట్టి ఎదురు వస్తున్న ఓ లారీని మరియు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ ఫరారైనట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న మలక్పేట్ పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ప్రమాదంతో మలక్పేట్ దిల్షునగర్ మార్గంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ఘాట్ వరకు వాహనాల వరుస కిలోమీటర్లు మేరుగా ఏర్పడింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దని సినిమా పరిశ్రమను హెచ్చరిస్తున్నారు. అత్యధిక టికెట్ రేట్లతో సినిమాలు విడుదల చేస్తే ఐబొమ్మ రవి లాంటి పరిణామాలు మరింత పెరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్ల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 50 నుంచి 100 రోజులు హౌస్ఫుల్ గా నడిచిన సినిమాలు ఇప్పుడు వారాలకే పరిమితం అవడమే పరిశ్రమలో ఉన్న లోపాన్ని చూపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విధంగా టికెట్ రేట్లను తగ్గించాలంటున్నారు. సినిమా టికెట్ రేట్లు పెంపు ప్రజలను థియేటర్లకు దూరం చేస్తుందని విమర్శలు వెల్లుట్టాయి. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపకుండా చూడాలని సూచిస్తున్నారు. సినిమాలు ఎక్కువ బడ్జెట్లు పెట్టి తీయడం థియేటర్ కి వచ్చాక టికెట్ రేట్లు పెంచితే ఐబొమ్మ రవి చేసిన విధంగానే ప్రజల అసహనం బయటపడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే టికెట్ రేట్లు నియంత్రణలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 50-100 రోజులు విజయవంతంగా నడిచిన సినిమాలు ఇప్పుడు వారాలకే పరిమితం కావడమే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సరిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరలకు టికెట్ రేటు తగ్గించి మళ్లీ థియేటర్లు ప్రజలు వచ్చేలా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాడు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఊడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతుందని భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కుక్కట్పల్లిలోని వశిష్ఠ కాలేజీలో లెక్చరర్ దౌర్జన్యం మరోసారి విద్యా సంస్థల్లో భద్రత మీద ప్రశ్నలు లేవనెత్తింది. క్లాస్ లో మొబైల్ వాడుతున్నాడని ఓ విద్యార్థిపై లెక్చరర్ అమానుషంగా తరగతి ముందే చితక బాదటంతో ఆ బాలుడి వంటిపై గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ శ్రీ వశిష్ఠ కాలేజీ లెక్చరర్ దౌర్జన్యం కలకలం రేపింది. మొబైల్ వాడుతున్నాడనే కారణంతో లెక్చరర్ ఓ విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. చెయ్యాలతో దాడి చేయడంతో విద్యార్థి వంటిపై గాయాలు అయ్యాయి. దాడికి గురైన విద్యార్థి ఇంటికెళ్లి విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి చేరుకుని విచారణ ప్రారంభించారు. లెక్చరర్ ప్రవర్తనపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వారి ప్రతిభ ప్రభావం ప్రపంచ క్రికెట్ కు కొత్త కాదు. ఇప్పుడు వారిద్దరిపై ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రెహమానుల్లా గుర్బాజ్ చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడకపోతే ప్రత్యర్థి జట్లకు కొంతైనా ఊరటనిస్తుందని, ఆ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గా తాను సంతోషిస్తానని అన్నాడు. అలాగే విరాట్ తో తన వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహమానుల్లా గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సరదా శైలిలో మాట్లాడిన గుర్బాజ్ 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్, రోహిత్ ఆడకపోతే మా లాంటి జట్లకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. వారిద్దరు లేని జట్టును ఊహించుకోవడమే కష్టం, కానీ ప్రత్యర్థులుగా మాకు మాత్రం అది కొంత రిలీఫ్ అని నవ్వుతూ చెప్పాడు. అంతటితో ఆగకుండా విరాట్ కోహ్లీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా బయటపెట్టాడు. నేను ఫామ్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు విరాట్ భాయ్ కు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇటీవల నేను రన్స్ చేయలేక ఇబ్బంది పడ్డాను. ఆయన సలహా తీసుకున్న తర్వాత మ్యాచ్ లోనే 90కి పైగా పరుగులు చేశాను అని తెలిపాడు. విరాట్ ఇచ్చే సలహా చాలా సింపుల్ అని చెప్పిన గుర్బాజ్, ఆటను కాంప్లికేట్ చేయొద్దు, కష్టపడి ఆడి క్రీడను ఆస్వాదించు అనేది ఆయన చెప్పిన ప్రధాన మంత్రమని చెప్పాడు. గత 3 ఏళ్లుగా విరాట్ తనకు ఎప్పుడు అవసరమైనా అందుబాటులో ఉంటూ సహాయం చేస్తున్నారని గుర్బాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ గడ్డినారం డివిజన్ నిరసన. శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా కోదండరాం, కవిత నివాళులు. ఓయూ హాస్టళ్లలో మౌలిక వసతుల లేమిపై విద్యార్థుల ఆందోళన. భూపాలపల్లి 11వ వార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఎల్లారెడ్డిలో బస్సు ప్రయాణికులకు ఎదురైన చిరుత, స్థానికుల్లో భయాందోళన. మలక్పేట్ దిల్షుఖ్నగర్ రోడ్డుపై టిప్పర్ బీభత్సం, బ్రేక్ ఫెయిల్ తో వరుస ఢీకొట్లు. టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం, ప్రజలపై భారం మోపొద్దు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5 న్యూస్.